హలో ఫ్రెండ్స్, నేను మీ షరీఫ్ అహ్మద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షరీఫ్స్ ట్రావెల్ టేల్స్. కరీంనగర్ నుండి కులు మనాలి కారులో 1945 కిలోమీటర్లు వెళ్ళామండి. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియో చూసే ముందు ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కరీంనగర్ నుండి ఢిల్లీ వరకు ఎలా వెళ్ళాలో రూట్ మ్యాప్తో సహా మీకు నేను ఇంతకుముందు వీడియోలో తెలియచేయడం జరిగింది. ఆ వీడియోల లింక్ నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఢిల్లీ నుండి కులు మనాలి వరకు కారులో ఎలా వెళ్ళాలి, ఏ రూటు ద్వారా వెళ్ళాలి అన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్నింగ్ 4:50కే మేము ఢిల్లీ నుండి కులు మనాలికి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ ఎందుకు బయలుదేరామంటే ఢిల్లీలో ట్రాఫిక్ చాలా ఉంటుంది. ఆ ట్రాఫిక్ నుంచి బయటపడడానికే మనకు చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4:50కే మేము బయలుదేరడం జరిగింది. చూడండి 4:50కి ఎలా ఉందో. ట్రాన్స్పోర్ట్ లారీలు అనుకుంటా, లారీలు అయితే చాలా వెళ్తున్నాయి. రోడ్ మాత్రం బాగుందండి. రోడ్ గురించి ఎలాంటి కంప్లైంట్స్ ఏం లేవు. ఈ లైట్ల మధ్యలో ఉదయం పూట చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే కారులో కులు మనాలికి వెళ్ళడం చాలా రోజుల తర్వాత ఒక మంచి అద్భుతమైన ఆనందం ఇస్తుంది. ఇంకొద్దిసేపు అయితే మేము సోనిపట్కి చేరుకుంటాము. ఆ సోనిపట్ నుంచి తర్వాత పానీపట్ తర్వాత కర్నల్ తర్వాత కురుక్షేత్ర, తర్వాత అంబాలా, చండీగఢ్ నుంచి మేము వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. అయితే చండీగఢ్ సిటీలో నుండి వెళ్తే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని అంబాలా చండీగఢ్ మధ్యలోనే లెఫ్ట్ తీసుకోవాలనే ప్లాన్లో ఉన్నాము. చూద్దాం ముందు ఎట్లా ఉంటుందో అక్కడ ట్రాఫిక్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి. అయితే చండీగఢ్ ద్వారా వెళ్ళానా లేక షార్ట్కట్లో వెళ్ళాలా అన్నది చూద్దామండి. ఇప్పుడైతే మేము సోనిపట్కి చేరుకోబోతున్నాము. ఇక్కడ రోడ్ పైన స్పీడ్ లిమిట్ 100 ఇచ్చారండి. నేను 100 బిలోనే వెళ్తున్నాను. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. మార్నింగ్ 5:45 మేము బయలుదేరి ఆల్మోస్ట్ 1 అవర్ కావస్తుంది. ఇప్పటికైతే మేము దాదాపు 70 కిలోమీటర్స్ రావడం జరిగింది. లైట్లు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి, ఇంకా పూర్తిగా తెల్లారలేదు. సెవెన్ 7:30 అవుతుందండి. సన్ రైజ్ మాత్రం బాగా ఉంది. ఇక్కడ మన దగ్గర 6:30కి సన్ రైజ్ అవుతే ఇక్కడ 6 వరకే సన్ రైజ్ అయిందండి. చాలా బాగుంది క్లైమేట్. సో మేము 100 స్పీడ్నే మెయింటైన్ చేసుకుంటూ
వెళ్తున్నాను. ఎందుకంటే తొందరగా ట్రాఫిక్ ఎక్కువ లేనప్పుడు చేరుకోవాలని. దాదాపు 120 కిలోమీటర్స్ వచ్చేసామండి. ఇప్పటి వరకు ఒక 120 కిలోమీటర్స్కి వచ్చేసాము. ఇంకా 400 కిలోమీటర్స్కి పైగా వెళ్ళాలి. సో ఇప్పుడు మార్నింగ్ అయితే 7:30 దాటింది. అంబాలాలో టిఫిన్ చేసి ఒక 25 నిమిషాల వరకు బ్రేక్ తీసుకోవాలని ప్లాన్లో ఉన్నాడు. ఇక్కడ చెక్ పోస్ట్ ఉందండి, కాకపోతే మమ్మల్ని ఆపలేదు. లారీలు మాత్రమే ఆపుతున్నారు, లారీలని చెక్ చేస్తున్నారు, కార్లని మాత్రం ఆపడం లేదు. ఎంతవరకైతే కరీంనగర్ నుండి ఇక్కడి వరకు ఎక్కడ కూడా మమ్మల్ని ఏ చెక్ పోస్ట్ వద్ద కూడా ఆపలేదు. వచ్చేస్తున్నాం. ఈ రోడ్డు పైన కూడా స్పీడ్ గన్స్ ఉన్నాయి. అవి పనిచేస్తున్నాయో లేదో తెలియదు, కానీ స్పీడ్ గన్స్ మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్పీడ్ లిమిట్ 90 అండి. ఇంతకుముందు మనకు 100 చూపెట్టారు, బట్ సో ఇక్కడ నుండి 90 స్పీడ్ లిమిట్ మాత్రమే ఉంది. 90 క్రాస్ కాకుండా చూసుకోవాలి. రోడ్డు బాగుంది కదా, ట్రాఫిక్ లేదు కదా అని ఎక్కువగా స్పీడ్గా వెళ్తే ప్రమాదం మనకే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా మనం ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తున్నాం. ఎందుకంటే డిస్టర్బ్ కావద్దు కదండి. సో ఊరు వచ్చేసాం మనం విత్ ఫ్యామిలీ, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంబాలా వద్ద టిఫిన్ చేశామండి. టిఫిన్ ఏం బాగాలేదు. మా పిల్లలైతే వామిటింగ్ చేసుకున్నారు. ఇక ఇంటి నుండి తీసుకెళ్ళిన స్నాక్స్ మాత్రమే పిల్లలు ఇప్పుడు తింటున్నారు. ఏమైనా చెప్పండి ఫ్రెండ్స్, మన ఫుడ్డే. మన బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఎక్కడి పోయినా మనకు ఆ టేస్ట్ దొరకదండి. సో మనము యాక్చువల్గా మన తెలంగాణ దాటినామంటే నాన్ వెజ్కి ఎక్కువ ప్రిఫర్ ఇవ్వకూడదు. మేమైతే నాన్ వెజ్కు ప్రిఫర్ ఇవ్వట్లేదండి. మొత్తం వెజే, ఫ్రూట్స్ ఇవి మాత్రమే తీసుకుంటున్నాము. మేము తీసుకెళ్ళిన స్నాక్స్ కూడా వాడుకుంటున్నాము. ఇక్కడ బయట లైట్గా ఫుడ్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఫుడ్ అలర్జీస్ కావచ్చు, మనకు పడకపోవచ్చు. సో ఇక్కడ అలవాట్లు వేరుంటాయి, మన అలవాట్లు వేరుంటాయి. కాబట్టి మనకు తగ్గట్టుగా, మన శరీరానికి తగ్గట్టుగా, మన బాడీకి తగ్గట్టుగా మనము మన ఫుడ్ని కొంచెం తీసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. ఇంకా మేము పంజాబ్ స్టేట్లోనే ఉన్నాము. హిమాచల్ ప్రదేశ్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదండి. ఇప్పుడు ఇది కిరత్పూర్ స్టేషన్ దాటిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ వస్తుంది. కిరత్పూర్ వరకు కూడా పంజాబ్ బార్డరేనండి. ఇప్పుడు ఎంటర్ అయ్యామండి హిమాచల్ ప్రదేశ్ స్టేట్లోకి. సో ఇక్కడ నుండి మనకు మొత్తము ఘాట్ సెక్షన్ ఉంటుందండి. ఘాట్ మీద ప్రయాణము, ఆ రోడ్ల మీద ప్రయాణం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. మా పిల్లలైతే చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నారు. ఇప్పుడు రెస్ట్ తీసుకోమన్నా వాళ్ళు రెస్ట్ తీసుకోవడం లేదు, కళ్ళు కూడా మూయడం లేదండి. హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూస్తామా అన్నది వాళ్ళ లోపల చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎంథియాస్టిక్గా ఉన్నారు పిల్లలు. ఇప్పుడు చూడండి, దూరం నుంచి చిన్నగా మనకు ఆల్రెడీ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. పిల్లలు వాళ్ళ ఫోన్ల ద్వారా వీడియోలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ దృశ్యాలను చూసుకుంటూ పిల్లలు అంటున్నారు, ఆహా ఇది కూడా మన దగ్గర ఉంటే ఎంత బాగుండు కదా అని. మన దగ్గర ఉంటే ఇంత దూరం మనం ఎందుకు వస్తాము, దీని వాల్యూ అంతా ఎందుకు ఉంటుంది, ఎక్కడి వాల్యూ అక్కడికే, ఎక్కడ సీన్స్ అక్కడే ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఘాట్ రోడ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి కూడా మండి వరకు 4 లైన్స్ కంప్లీట్ అయిపోయింది వర్క్. రోడ్ అయితే చాలా బాగుందండి. ఆ ట్రాఫిక్ సైన్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం కాకుండా సేఫ్ జర్నీ కోసం చాలా చక్కగా రూట్
డిజైన్ చేయడం జరిగింది. చూడండి మౌంటైన్స్ ఎట్లా ఉన్నాయి. సో ఈ మౌంటైన్స్ పైన ప్రయాణం చాలా అద్భుతం అండి. వావ్! ఆహాహా! ఎంత బాగుందండి. నిజంగా ఈ వ్యూ చూడాలంటే హిమాచల్ ప్రదేశేనండి. హిమాచల్ ప్రదేశ్ మనకు ఒక స్విట్జర్లాండ్ లాంటిది. చాలా అద్భుతమైన సీన్స్ ఉంటాయి ఇక్కడ. ఎన్నో సినిమాల షూటింగ్స్ ఇక్కడ జరిగాయి. నిజంగా ఒక అద్భుతమైన ప్లేస్, ఒక స్వర్గం అండి. స్వర్గం అంటే స్వర్గమే. అంత మంచి ప్లేస్ ఇప్పుడు చూస్తూనే అట్లా అనిపిస్తుంది. ఇంకా మనం మెల్లమెల్ల ఇంకా ముందు వెళ్తుంటే ఇంకా ఎంత అందమైన దృశ్యాలు చూడాల్సి వస్తుందో చూస్తుండండి. కర్వ్స్ మాత్రం బాగా ఉన్నాయి, ఎందుకంటే ఘాట్ రోడ్ కాబట్టి కర్వ్స్ బాగా ఉన్నాయి. స్పీడ్ లిమిట్ ఇక్కడ 60 మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే ఇంతవరకు ఎలాంటి స్పీడ్ గన్స్ అవి కానీ మాకు కనిపించలేదు. ఏమో చెప్పలేం ముందు ఉంటాయా అన్నది. నిజంగా ఎంత గ్రేట్ అండి. ఇంత పెద్ద మౌంటైన్స్ని తవ్వి రోడ్డు వేయడానికి ఎంత టైం పట్టిందో. నిజంగా ప్రజల సౌకర్యం కోసం, పబ్లిక్ కోసం ఇంత కష్టపడ్డారంటే నిజంగా చాలా గ్రేట్ అండి. మన ఇంకొక 1-2 ఇయర్స్ లోపల పూర్తి కావస్తుందని చెప్పారు రోడ్డు. ఆ రోడ్డు కనుక పూర్తి అయిపోతే హాయిగా సేఫ్టీగా కూడా మనము రావచ్చు. అప్పుడు చూడండి అండి, ఇక్కడ ఏదో స్పీడ్ గన్సా? కాదు, వట్టి కెమెరాసే ఉన్నట్టున్నాయి. వెహికల్స్ బాగా ఉన్నాయండి, ఎందుకంటే టూరిజం ప్లేస్ కాబట్టి చాలామంది చూడడానికి వస్తున్నారు. అప్పుడే పెద్ద మౌంటైన్స్ కనబడుతున్నాయి. ఇంకా అక్కడక్కడ రోడ్ వర్క్, చిన్నగా రోడ్ వర్క్ నడుస్తుంది. దాదాపు మండి వరకు పూర్తయిందని మా ఫ్రెండ్ చెప్పాడు. టోటల్ 4 లైన్స్ అని. ఇప్పుడు జర్నీ ఇలాగే ఉంటుంది. ఇంకా ముందైతే టోటల్గా మౌంటైన్స్లోకి వెళ్ళాలండి. ఇప్పుడు మనకు అది ఒక టన్నెల్ ఉన్నట్టుంది. వావ్! ఇలా మనకు టన్నెల్స్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దేవభూమి హిమాచల్ మే ఆప్కా హార్దిక్ స్వాగత్ హై. వావ్! ఇది ఒక టన్నెల్ అండి, టన్నెల్ నెంబర్ 1. అంటే ఇలా 13-14 టన్నెల్స్ ఉన్నాయటండి. వావ్! వెరీ నైస్. ఆహా! ఒక టన్నెల్ నుండి బయలుదేరుతున్నాము. ఇంట్లో టన్నెల్లో 60 స్పీడ్ ఇవ్వడం జరిగింది. సో ఇది 1 వే కాదండి, 2 వేస్ ఉంది. అటు నుంచి కూడా వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. చిన్న రోడ్డు కదా. వావ్! ఎంత బాగుందండి టన్నల్. దాదాపు ఇది ఇప్పటివరకు అయితే మేము చాలా దూరమే వచ్చాము టన్నల్లో. బహుశా ఇది మేబీ ఒక 1 కిలోమీటర్ వరకు ఉండొచ్చు. వావ్! వెరీ నైస్ అండి, వెరీ నైస్.
వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఈ టన్నల్స్‌లోకెళ్ళి వెళ్ళడం. కానీ నిజంగా ఇది కట్టడానికి ఎంత టైం తీసుకున్నారో, ఎంత స్ట్రాంగ్‌గా ఉందండి. చాలా స్ట్రాంగ్ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్ అండి. వెరీ నైస్, వెరీ నైస్. చాలా బాగుంది. అద్భుతం అండి. నిజంగా ఇంత టన్నల్స్ నిర్మించడం అన్నది నాట్ ఏ జోక్. ఇది ఒక్కరోజు 2 రోజుల్లో అయ్యేది కాదు. బహుశా సంవత్సరాలే పట్టి ఉంటుంది. పర్వతాలు అంటే మౌంటైన్ని తవ్వి అందులోకెళ్ళి టన్నల్ని నిర్మించడం అన్నది గ్రేట్. ఆయన ఎవరో ఓవర్టేక్ చేస్తున్నాడు. ఇక్కడ ఓవర్టేక్ చేయకూడదు యాక్చువల్గా. దాదాపు ఇది ఒక 1 కిలోమీటర్ వరకు ఉందండి. ఫస్ట్ టన్నల్ నెంబర్ 1 కిలోమీటర్ వరకు ఉంది. ఆహా, వెరీ 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 వావ్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి టన్నల్స్ మనకు 13, 14 ఉన్నాయటండి. అది ముందు కనపడుతున్నది స్పీడ్ గన్సా? ఎక్కడ చూసినా, ఎందుకంటే స్పీడ్ గన్స్ని మనం చూసుకుంటూ ఉండాలండి. ఇక్కడైతే ఇంకా స్పీడ్ గన్స్ ఫిట్ చేయలేదు. సో నేను మాత్రము 60 క్రాస్ కావడం లేదండి. ఎందుకంటే మెల్లమెల్లగా వెళ్తే సీన్స్ అన్నీ చూస్తూ వెళ్ళాలి కదా. ఆగుతున్నాము, ఫొటోస్ కూడా తీసుకుంటున్నాము. ఎక్కడ సీన్ బాగుంటే అక్కడ ఆపి ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇక్కడ నుండి మండి 75 కిలోమీటర్స్, మనాలి 182 కిలోమీటర్స్ అండి. చూడండి, ఇట్లా మౌంటైన్స్ని తవ్వి రోడ్డు వేయడం అంటే నిజంగా ఒక మన ఇంజనీర్స్ని చాలా మెచ్చుకోవాలండి. అదిగో స్పీడ్ గన్ కనపడుతుందండి. స్పీడ్ గన్, బాప్రే. సో మనం 60 దాటలేదు కాబట్టి ఇప్పుడు నా స్పీడ్ 40 మాత్రమే ఉంది. వావ్, మళ్ళీ ఒక టన్నల్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న విలేజ్ వచ్చింది. విలేజ్ నుంచి ఈ విలేజ్ యొక్క వ్యూ ఇలా ఉంది. అయితే రోడ్డు అటు 4 లైన్స్ ఉంది కానీ అటు బహుశా పూర్తి కానట్టుంది. డైవర్షన్ ఇటువైపు ఇచ్చారు, విలేజ్లోకి వెళ్ళి ఇచ్చారు. సో మేము ఈ విలేజ్లోకి వెళ్ళి రావడం జరుగుతుంది. బహుశా అటు రోడ్డు ఇంకా కనెక్టివిటీ రోడ్ పూర్తి కానట్టుంది. సో డైవర్షన్ ఇలా ఇవ్వడం వల్ల మేము ఇటు టర్న్ తీసుకొని రావడం జరిగింది. వావ్, వాట్ ఏ వండర్. చూడండి ఎంత బాగుందో వ్యూ. ఆ పర్వతాలు మేఘాల్ని తాకుతున్నాయా అన్నట్టు ఆ పర్వతాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. వావ్ వావ్ వావ్. నిజంగా ఇక్కడ ఉన్నవాళ్ళు నిజంగా అదృష్టవంతులేనండి. ఇంత మంచి సీనరీస్ మధ్యలో, ఇంత మంచి ఫ్రెష్ వెదర్లో ఇక్కడ వాళ్ళు ఉంటున్నారంటే నిజంగా వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. చాలా బాగుంది చూడండి వ్యూ. వెదర్ మాత్రం కూల్గా ఉందండి. క్లౌడీగా ఉంది. ఎండ ఎక్కువగా లేదు. 32 టెంపరేచర్ చూపెడుతుంది. వావ్, వెరీ నైస్ అండి. నిజంగా వెరీ నైస్. ఇప్పుడు మేము మండి డిస్టిక్కి వచ్చేసాము. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఒక పెద్ద డిస్టిక్ అండి. మండి అంటారు దీన్ని. మండి తర్వాత కుల్లు డిస్టిక్ వస్తుంది. మనం వెళ్ళే ప్లేస్ కుల్లు, మనాలి కాబట్టి ఇంకా మనం 100 కిలోమీటర్లు జర్నీ చేయాల్సి ఉంది. ఇంకా ఇక్కడ నుండి వర్క్ నడుస్తూనే ఉంది. 4 లైన్స్ వర్క్. మౌంటైన్స్ని తవ్వుతున్నారు. ఇప్పుడు బియాస్ రివర్ అండి పక్కన ఉన్నది. లెఫ్ట్ సైడ్ మనకు ఉంది, లోయలాగా ఉంది కదా, అది బియాస్ రివర్. ప్రజెంట్ అయితే వాటర్ ఎక్కువగా కనిపిస్తలేదు, ఎందుకంటే ఎండాకాలం కదా, వాటర్ ఎక్కువ కనిపిస్తలేదు. రోడ్డు మాత్రం ప్రజెంట్ ఇలా ఉందండి. ఇంకా
పూర్తి అవ్వలేదు. చూడండి ఈ ఘాట్స్ మధ్యలో మౌంటైన్స్ని ఎలా త్రవ్వి రోడ్ని వేస్తున్నారో. ఇది ఒక అడ్వెంచరస్ జర్నీ అండి. ఇక్కడ నుండి మాత్రం మండి నుంచి మాత్రం ఒక అడ్వెంచర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏమాత్రం కొంచెం స్కిప్ అయినా కానీ వెహికల్ లోయలో పడుతుందండి. పెద్ద వేలీ ఇది. వేలీ అంటే ఇది బియాస్ రివర్. ఇది రివర్ అండి. ఎక్కువగా వాటర్ అయితే ఎక్కువగా లేదు ఇక్కడ నుండి. చూడండి సో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. చూడండి ఎంత డేంజరస్గా కూడా ఉందో రోడ్డు. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ రోడ్డు పూర్తి అయితే మాత్రము చాలా బాగుంటుంది. ఇదండి బియాస్ రివర్. వాటర్ ఎక్కువగా లేదు. సో వాటర్ ఉన్నట్లయితే ఇది ఫ్లోయింగ్ బాగా స్పీడ్గా ఉంటుందట. తర్వాత డెప్త్ కూడా బాగుంటుందట. ఒకవేళ బై మిస్టేక్ స్కిప్ అయినామంటే అంతే సంగతి అండి. అట్లా ఉంటుందట. సో మేము మాత్రం చాలా జాగ్రత్తగానే వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కువ శాతం ఈ కొండ చర్యలు కూడా విరిగి పడుతుంటాయి ఈ ప్రదేశంలో. ఎందుకంటే ఎత్తైన మౌంటైన్స్ కాబట్టి. చూడండి ఇట్లా ఆ కొండ చర్యలు వెహికల్స్ మీద కూడా పడే అవకాశాలు ఉంటాయి. సో చూడండి ఎంత అడ్వెంచరస్ జర్నీ బియాస్ రివర్ మధ్యలో నుంచి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉందండి. చాలా రోజుల తర్వాత ఘాట్ రోడ్లో డ్రైవ్ చేయడం అన్నది ఎగ్జైటింగ్గా ఉంది. ఇక్కడి వాళ్ళకి అలవాటే కదా, అందుకే వాళ్ళు స్పీడ్గానే వెళ్తున్నారు. నేను మాత్రము 30-40 క్రాస్ అవుతలేనండి. ఎందుకంటే కర్వ్స్ బాగా ఉన్నాయి, రోడ్ కూడా బాగాలేదు కదా. వాళ్ళు మాత్రం బహుశా 60 అట్లా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు స్పీడ్ని. ఇంకా మేము లంచ్ అయితే ఏం చేయలేదు. ముందు ఏదైనా హోటల్ ఉంటే లంచ్ చేద్దామని ప్లాన్లో ఉన్నాము. ఆకలి ఏం వేస్తలేదండి. ఎందుకంటే ఇంత మంచి ఎత్తైన మౌంటైన్స్ చూస్తుంటే ఆకలి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఆహా, నిజంగా ఇది ఒక వండర్ అండి. ఇంత హైట్ మౌంటైన్స్ అన్నది ఇంకా ముందు ముందు ఇంకా హైట్ మౌంటైన్స్ ఉంటాయండి. చూడండి బియాస్ రివర్. వాటర్ తక్కువగా ఉంది. వాటర్ ఫుల్గా ఉంటే మాత్రం చాలా గ్రీనరీగా అద్భుతంగా కనబడుతుందండి ఆ లొకేషన్. నిజంగా అది అప్పుడు చూడాలి. చాలా 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 బాగుంటుందట. ఒక హోటల్ కనబడితే లంచ్ చేసామండి. లంచ్ చేసి స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ వెదర్ ఒకేసారి మారిపోయింది. చినుకులు కూడా రాలుతున్నాయి. అటు వర్షం కూడా పడుతున్నట్టుంది. చూడాలి ఇక వర్షంలో జర్నీ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే టైం 2:30 అండి. మధ్యాహ్నం 2:30. చూడండి వ్యూ ఎలా కనబడుతుందో. ఎంత బాగా అంటే నిజంగా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ చిన్న చిన్న వర్షం మాత్రం పెద్ద పెద్దగా పడుతున్నాయండి. సౌండ్ బాగా వస్తుంది. మేము మనాలి వరకు వెళ్ళగలుగుతామా, మధ్యలో ఆగుతామా చూడాలి. ఎందుకంటే ఇంకా 3-4 అవర్స్ చూపెడుతుంది జర్నీ టైం. ఈ రోడ్లను బట్టి చూస్తే 5 అవర్స్ కూడా పట్టేట్లుంది. బియాస్ రివర్లో కొంచెం వాటర్ ఇక్కడ కనబడుతుందండి. ఒక అద్భుతమైన నిజంగా లొకేషన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. లొకేషన్స్కి తగ్గట్టుగానే ఇక్కడ అడ్వెంచరస్ జర్నీ కూడా ఉంది. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వావ్, నిజంగా ఎంత బాగుందండి వ్యూ.
మళ్ళీ ఒక టన్నెల్ వచ్చిందండి. వర్షం అయితే తగ్గుతలేదండి. వర్షం అయితే తగ్గుతలేదు, విపరీతంగా ఉంది. రోడ్లు కూడా సరిగా కనబడతలేదు, చీకటైంది ఆల్రెడీ. చూడండి మార్నింగ్ ఎంత బాగుందో. వావ్, నిజంగా చాలా అద్భుతమైన ప్లేస్ అండి హిమాచల్ ప్రదేశ్. నిజంగా విజిట్ చేయాల్సిందే. ఒక్కసారి కాదు, ఎవ్రీ సమ్మర్ రావాలి అన్నట్లుగా ఉంది ఇక్కడ. ఇక్కడ నుండి మొత్తం మళ్ళీ 4 లైన్స్ అండి. రోడ్ బాగుంది ఇక్కడ నుండి. ఒక మధ్యలో మండి నుంచి ఇక్కడి వరకు మాత్రమే ఒక 30 కిలోమీటర్లు బియాస్ రివర్ సైడ్లో కన్స్ట్రక్టెడ్, ఇంకా పూర్తి కాలేదు. అది కనుక పూర్తి అయితే జర్నీ మాత్రం చాలా చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి మార్నింగ్ వ్యూ ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు మేము కుల్లులో స్టే అవుతామండి. కుల్లు ఎందుకంటే ఎక్కువగా పబ్లిక్ ఎక్కువగా ఉండరు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు, సీన్స్ కూడా అక్కడ బాగుంటాయి కాబట్టి కుల్లులో స్టే అయ్యి మనాలికి వెళ్ళి చూసి రావాలని. ఇక్కడ ఏదైనా ఒక వెహికల్ మాట్లాడుకోవాలి. మన వెహికల్ వెళ్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సో ఇక్కడ ఒక వెహికల్ వేరే మాట్లాడుకొని వెళ్ళాలి. వావ్, ఎంత అద్భుతమైందండి. ఇక్కడ స్కూల్ బస్సులు కనపడుతున్నాయండి. అంటే ఇక్కడ వాళ్ళకు సమ్మర్ హాలిడేస్ ఉండవు, వింటర్ హాలిడేస్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళకు స్కూల్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి అంటే స్కూల్ బస్సులు చాలా కనపడుతున్నాయి. పిల్లలు కూడా యూనిఫామ్లో కనబడుతున్నారు. చూడండి వ్యూ ఎంత బాగా, మొత్తం ఫాగుతోని ఎంత నీట్గా, ఎంత వావ్, వాట్ ఏ వండర్ఫుల్ సీన్ అండి ఇది. చాలా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అది అనుభవించాలండి. ఇది కుల్లు మనాలి అన్నది బియాస్ రివర్ ఒడ్డునే ఉంది. సో చూడండి, ఇది ఒక చిన్న విలేజ్ ఇక్కడ. ఇప్పుడు రోడ్స్ చూడండి, అవన్నీ యాపిల్ చెట్లు అనుకుంటా దూరం నుంచి కనపడుతున్నాయి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి యాపిల్స్ లేవండి. ఇక్కడ యాపిల్స్ కూడా రేట్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు 150 kg అట్లా చెప్పారు. ఇదంతా కుల్లు టౌన్ అండి. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఇక్కడ మేము ఈరోజు స్టే చేసి మనాలిని రేపు టోటల్గా ఈరోజు కుల్లు చూసుకుంటాము, రేపు మనాలి, రేపు ఎల్లుండి. వాట్ ఏ వండర్. చూడండి ఎంత అద్భుతమైన సీన్ అండి. సన్ రైజ్లో ఆ మౌంటైన్స్ మధ్యలో ఆ మేఘాలు చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో. నిజంగా నిజంగా చాలా గ్రేట్ అండి. చాలా చాలా అద్భుతం అండి ఇది. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి మనాలికి వెళ్ళాలండి. ఆ మనాలికి సంబంధించిన మొత్తం వీడియో నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మాత్రం తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.